నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. దాంతో వారిని మక్తల్ హాస్పిటల్కు తరలించారు. ఇగో వర్కర్స్ కావాలి. ఇగో చూసి దానికంటే పెద్ద పురుగు తీసేస్తున్నారు అని నీళ్ళేసి చిన్న చిన్న పెట్టుకొస్తాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. 15 మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. దాంతో వారిని మక్తల్ హాస్పిటల్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బసవరాజు చెప్తారు. బసవరాజు, చెప్పండి, ప్రస్తుతం ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వామి, మరోసారి జడ్పీహెచ్ఎస్ మాగనూరులో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. ఇవాళ దాదాపు 430 మంది విద్యార్థులు భోజనం చేయగా 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు కావడంతో వారిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు. అయితే మరో 5 మంది విద్యార్థులు కూడా వాంతుల కాంప్లైంట్ తోనే మక్తల్ ఆసుపత్రికి వారిని కూడా తరలించారు. ప్రస్తుతం వారిని మక్తల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ అక్కడ పరిస్థితి వికటించినట్లయితే, సీరియస్ గా ఉన్నట్లయితే మాగనూరు తరలించే అవకాశం ఉంది. అయితే గత వారం రోజులుగా మాగనూరు హై స్కూల్లో వారం రోజుల క్రితం జరిగిన సంఘటన మనకందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా స్పందించారు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం తహసీల్దార్ నేతృత్వంలోనే ఇవాళ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి భోజనాలు వడ్డించడం కూడా జరిగింది. అయితే ఎక్కడ జరిగింది అనేది ఇంకా తెలియదు, కానీ స్పెసిఫిక్ గా అంటే అన్నంలోనా లేకపోతే కూరల్లోనా ఎక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిందో తెలియనప్పటికీ 20 మంది విద్యార్థులు మాత్రం ప్రస్తుతానికి తీవ్ర అస్వస్థతకు గురై మక్తల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బసవరాజ్.